హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈ వీడియోలో నిన్న యాష్ గారు చెప్పిన పాపప్లో మన ఫౌండర్స్కి వచ్చిన కొన్ని రకాల డౌట్స్పై క్లారిటీ, అలాగే కేవైసీకి సంబంధించి మిగతా కొన్ని గ్లిచెస్కి సంబంధించి చాలామంది అయితే అడుగుతున్నారు. మనం 6 డేస్ బట్టి వాటి గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఈరోజు వాటి గురించి ఒక క్లారిటీ అనేది కూడా మీకు ఇవ్వదలుచుకున్నాను. అంటే కేవైసీ అనేది ఇప్పుడు దాకా చేయని వాళ్ళకి అకౌంట్లు అనేది రిమూవ్ చేశారా, ఎందుకంటే ఆల్రెడీ 45 రోజులు అయింది కాబట్టి రిమూవ్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మనం ఇదే వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అనేది ఇంట్రెస్ట్గానే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే వన్ ఆపర్చునిటీ వైరల్ పేలు ఉన్నారో వన్ ఆపర్చునిటీలో ఖచ్చితంగా రోజుకి మినిమం 10 టాస్క్లు అనేది మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మినిమం ఒక 5 మెంబర్స్ని జాయిన్ చేసుకుంటేనే మీకుగా ఎంతో కొంత ఇన్కమ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్ అయినా సరే దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి వాటిని మీరు ఫాలో అయితే ఒక మంచి ఇన్కమ్ని మీరు చూడొచ్చు. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్దామండి. ముందుగా యాష్ గారు నిన్న చెప్పిన మనకి ఒక పాయింట్లో ఎక్కువ మందికి వచ్చిన డౌట్ ఏంటంటే, మీకు కమిషన్లు చెల్లించకపోయినా ఇది మిమ్మల్ని కళ్ళు చెదిరే సమాచారం అవుతుంది అన్నట్టుగా ఆయన ఒకటి చెప్పారు కదా. దీనికి కొద్దిగా ఎక్కువ మందికి కన్ఫ్యూజ్ అయ్యారు. ఆఖరికి నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. బట్ దీనికంటూ ఒక పూర్తి క్లారిటీ లేకపోయినా ఒకసారి దాన్ని మనం క్లారిటీగా చెప్పుకున్నట్టయితే, మీకు నేను ఒకవేళ కమిషన్ ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా ఎందుకు ఇవ్వట్లేదు, అలాగే ఇది దేనివల్ల జరిగింది, ఇదంతా కూడా అనేది మీకు క్లారిటీ ఇస్తాను అన్నట్టుగా ఆయన చెప్పినట్టు మాట. అంతే కదండి. ఇది మీకు కళ్ళు చెదిరే సమాచారం అవుద్దంటే మనం ఊహించిన విధంగా అక్కడ మనకు క్లారిటీ ఇస్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడు ఆయన. ఓకే, కాబట్టి కమిషన్లు ఇవ్వకపోయినా సరే మీకు క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇస్తాను అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనకు నిన్న వచ్చిన ఓ న్యూస్ 19 పార్ట్ 1, నిన్న పార్ట్ 1 వచ్చింది. పార్ట్ 2 కోసం మనం వెయిట్ చేయాలి. మ్యాక్సిమం ఆ పార్ట్ 2 అనేది నెలాఖరు లోపు వస్తే మనకి ఇంకా మంచిది. ఎక్కువ టెన్షన్, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ముందుగా మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఆయన ఎంతవరకు ఇస్తారు, అసలు ఇస్తారా లేదా, ఇవన్నీ క్లారిటీ అనేది అవుద్ది అన్నమాట. నా పర్సనల్గా నేను అనుకునేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా సరే యాష్ గారి దగ్గరికి వీడియో పంపించే లీడర్స్ ఉంటే మన దాంట్లో, అది కూడా మన ఛానల్ చూస్తున్నట్టయితే, ఒకటే నా రిక్వెస్ట్ వచ్చేసి, నా దగ్గర ఉన్న అమౌంట్ని కూడా అవసరమైతే మీరు బ్యాక్ తీసేసుకొని ఆ అమౌంట్ని అవసరమైతే కొంతమందికి పంచాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. నా దగ్గర దాదాపు $2,000+ ఉన్నాయన్నమాట నా యొక్క వ్యాలెట్లో. అవి ఎలాగో నాకు రావట్లేదు, వాటి మీద ఆశ కూడా నాకు ప్రజెంట్ అయితే లేదు. కాబట్టి వాటిని మీరు బ్యాక్ తీసుకొని ఇంకో 10 మందికి పంచితే చాలా హ్యాపీ లెక్క ప్రకారం. అలాగే మిగతా లీడర్స్ దగ్గర కూడా అందరి దగ్గర తీసుకొని దాన్ని కొంచెం ఎక్కువ మంది దగ్గర పంచితే బాగుంటుందని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట. ఓకేనండి. నాకు కమిషన్ రాకపోయినా అస్సలు నేను బాధపడను, ఎందుకంటే నేను ఎప్పుడూ ఆశలు వదిలేసుకున్నా వాటి మీద, ఆ కమిషన్ల మీద. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలు ప్లస్ అయింది విత్డ్రా పెట్టిన, ఇప్పుడు రానప్పుడే మనం దాని మీద ఆశలు అనేది ఆటోమేటిక్గా వదిలేసుకున్నాను నేను. కాబట్టి నేను ఆ డబ్బులు నాయని అనుకోవట్లేదు, ఎప్పుడు మర్చిపోయాను. కాబట్టి నా దగ్గర కానీ మిగతా పెద్ద పెద్ద లీడర్స్ దగ్గర కానీ కమిషన్లు అనేది మాకు ఇవ్వకపోయినా, అంటే మా లీడర్స్కి, మా యూట్యూబర్స్కి లాంటి వాళ్ళకి మీకు కమిషన్లు మీరు ఇవ్వకపోయినా సరే ఖచ్చితంగా ఆ కమిషన్లు అనేది మా వ్యాలెట్ నుంచి వెనక్కి తీసుకొని ప్రతి ఒక్కరికి చెందేలాగా చేస్తే చాలా హ్యాపీ అండి. నా ఆశ కూడా అదే. లెక్క ప్రకారం నాకు వచ్చిన కమిషన్ డబ్బుల్ని ఎంతైతే వస్తుందో అదంతా కూడా నాకు ఎవరైతే డైరెక్ట్ మెంబర్స్ ఉన్నారో, అంటే నా ద్వారా ఎవరైతే డైరెక్ట్గా ఆన్ బేస్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి నేను ఇచ్చేద్దాం అనుకున్నా బేసిక్గా. బట్ ఏంటంటే అది మనం మంచి చేద్దాం అనుకున్నప్పుడే కదా చాలా విషయాలు జరగవు. అది మీరు చూస్తూనే ఉన్నారు. ఎంత మంచి చేద్దాం అనుకుంటే అంత నెగిటివిటీ పెరుగుద్ది కానీ మనకు ప్లస్ అవ్వదు. కాబట్టి మనం చేద్దాం మంచి అనుకున్నా అది అవ్వలేదు. గతంలో కూడా నేను చాలా వీడియోలో చెప్పాను, నాకు వచ్చిన అమౌంట్ ఎంత అవుతుందో దాంట్లో 10% నేను మంచి కార్యాలకు వాడతానని. బట్ అది కూడా జరగలేదు అన్నమాట. ఓకేనండి. ఇలాగా చాలామంది ఫౌండర్స్ చాలా ఆశలతో మనందరం కూడా ఆన్ పేస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకొక క్లారిటీ ఏంటంటే, ఈ అమౌంట్ నాకు వచ్చిన ఈ ఏవైతే కమిషన్లు అంటున్నానో, ఈ కమిషన్లు అనేవి ఈ విక్టరీ థ్యాష్లో కాదండి, ఆన్ పేస్లో గతంలో వచ్చినాయి. ఎప్పుడు 2023 సెప్టెంబరు, అక్టోబర్ ఆ టైంలో మనకి ప్యాకేజీలు కట్టారు కదా, దాని ద్వారా నా కింద ఉన్న టీం నుంచి నాకు వచ్చిన కమిషన్ అన్నమాట. ఓకే, కాబట్టి ఆ కమిషన్ అనేది చూసుకోవడానికే పని చేస్తుంది కానీ తీసుకోవడానికి ఎలాగో పని చేయట్లేదు. ఇప్పుడైనా సరే CEO గారు మాకు ఆ కమిషన్లు ఇవ్వకపోయినా అన్నారు కాబట్టి నాకు ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఆ కమిషన్లు అనేది మిగతా వాళ్ళకి పంచితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎవరైతే ప్యాకేజీలు కట్టారో వాళ్ళకి, ఒకవేళ ఫౌండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏమైనా ఇవ్వగలిగితే వాళ్ళకి ఇచ్చినా సరే ఇంకా చాలా హ్యాపీ. ఓకేనండి. ఇక్కడ వరకు క్లారిటీ. అంటే నేను అయితే ఇలా అనుకుంటున్నాను, కమిషన్లు ఇవ్వకపోయినా ఎంతో కొంత అమౌంట్ మనకి బోనస్ రూపంలో నిధులు ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్ అన్నమాట. మాకు ఇవ్వకపోయినా సరే ప్రాబ్లం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేవైసీ గురించి. కేవైసీ అనేది
నవంబర్ 5వ తారీఖు చేసుకున్న వాళ్ళకి నిన్న 20వ తారీఖుకి 45 రోజులు కంప్లీట్ అయిపోయింది కదా. మరి వాళ్ళ అకౌంట్లు అనేది కంపెనీ రిమూవ్ చేస్తుందా అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా ఎవరి అకౌంట్స్ ఇంకా రిమూవ్ చేయలేదండి. ఓకే, కేవైసీ అవ్వని ఇప్పుడు దాకా ఎవరి అకౌంట్స్ రిమూవ్ చేయలేదు. నేను ఆల్రెడీ నా అకౌంట్స్ అన్ని చెక్ చేశాను, ఎవరికి కూడా రిమూవ్ అవ్వలేదు, అందరికి కూడా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా టైం ఉంది, బట్ ఈ టైం అనేది ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు మనకి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే లీడర్స్ ఉన్నారో అంటే ఆల్రెడీ మీరు లింక్ వచ్చింది మీకు, మీరు 10 మందినో 15 మందినో 25 మందినో మీ లింక్ కింద రిజిస్టర్ చేయించేసి కేవైసీలు కూడా చేయించేశారు. బట్ మీది మాత్రం కేవైసీ అవ్వకపోతే ఖచ్చితంగా మీది అయ్యేలాగే చేసుకోండి. అంటే మళ్ళీ మీరు కొత్త మెయిల్ ఇచ్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎంతమంది యూజర్ని జాయిన్ చేశారు కదా, వాళ్ళది మీకు లెక్కలోకి రాదు. ఓకే, ఒకవేళ మీరు ఎవరిని టీములు చేయలేదు, మీరు జస్ట్ ఓ లింక్ తీసుకున్నారు, మీకు రిజిస్ట్రేషన్ అనేది అయింది కానీ కేవైసీ అవ్వకపోతే అప్పుడు మీరు కావాలంటే రెండో లింక్ అనేది తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా మెయిల్ ఇచ్చి చేసుకోండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే కేవైసీలు అవ్వట్లా, పాత వాళ్ళకి అవ్వట్లేదు, కొత్త వాళ్ళకి అవ్వట్లేదు. ఎవరికి కేవైసీలు అవుతున్నాయంటే డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి, ప్లస్ మనకి ఏంటంటే ఈ పాస్పోర్ట్ ప్రూఫ్ చూపించిన వాళ్ళకి మాత్రం ఎక్కువ శాతం కేవైసీలు అవుతున్నాయి. ఆధార్ కార్డుతో కేవైసీ అనేది చాలా తక్కువ మందికి అవుతాయి. అంటే 100 మంది ట్రై చేస్తే దాంట్లో 15 నుంచి 30 మందికి మాత్రమే కేవైసీలు ఆధార్ కార్డు ద్వారా అవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ 100 మంది ఇచ్చారనుకోండి, దాంట్లో 90 మంది అవుతున్నాయి. అలాగే మనకి ఏదైతే మనకి పాస్పోర్ట్ ఉందో పాస్పోర్ట్ కూడా 100 మంది చూపిస్తే దాంట్లో 90 మంది దాకా అవుతున్నాయి. పాస్పోర్టును డ్రైవింగ్ లైసెన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయండి ఉంటే మీ దగ్గర. ఆధార్ కార్డులో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది, వెంటనే అవ్వట్లేదు. 1-2 సార్లు ట్రై చేసిన తర్వాత ఆ రోజులో మళ్ళీ పదే ట్రై చేయొద్దు. అప్పుడు మీకు లిమిట్ రీజన్ వస్తుంది. లిమిట్ రీజన్ ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ మీకు ప్రతి 3 రోజులకు ఒక మెయిల్ వస్తుంది, మళ్ళీ దాన్ని మీరు క్లిక్ చేయాలి, మళ్ళీ వెరిఫికేషన్లోకి వెళ్ళాలి, మళ్ళీ చేయాలి. ఫేస్ దగ్గరికి వచ్చిన తర్వాత డిక్లైన్ అని చెప్పి రెడ్ కలర్లో ఇంటూ మార్క్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం అంతా కూడా డాక్యుమెంట్స్ తీసుకునే దగ్గర ప్రాబ్లం కాదు, ఫేస్ చూపించే దగ్గరే ప్రాబ్లం. అంటే మీరు ముఖం చూపించినప్పుడు డిక్లైన్డ్ అని వచ్చేసి ఇంటూ మార్క్ పడిపోయి 3 సెకండ్లు బ్యాక్ వచ్చేసి మళ్ళీ పెండింగ్ అని పడుతుంది. మళ్ళీ మీరు రీవెరిఫికేషన్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఫేస్ తీసుకోవట్లేదు. ఈ రకమైన కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే ఎవరైతే ఫేస్ చూపిస్తున్నారో మీ ఫేస్ కాకుండా వేరే వాళ్ళు ఫేస్ చూపించండి. ఎవరు చూసినా ఇది తీసేసుకుంటుంది మ్యాక్సిమం కుదిరినంత వరకు. లేదా డాక్యుమెంట్ అయినా మార్చండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసిన తర్వాతే మ్యాక్సిమం మళ్ళీ మీరు ఫేస్ చూపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సేమ్ ప్రూఫ్ సేమ్ ఫేస్ అనేది ఎన్నిసార్లు చూపించినా సరే అది తీసుకోవట్లేదు అన్నమాట. ఓకేనా, ఎందుకంటే కేవైసీ సిస్టంలో కొన్ని బగ్స్ ఉన్నాయి. అది మన కంపెనీ సైడ్ కాదు, థర్డ్ పార్టీ కేవైసీ వాళ్ళు మనం ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళ దగ్గర చాలా బగ్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఎంత పర్ఫెక్ట్గా ఫేస్ చూపించినా, ఎంత లైటింగ్ కండిషన్లో నించున్నా, ఎన్ని ఫోన్లు మార్చినా, ఏం చేసినా సరే ఖచ్చితంగా అది డిక్లైన్ అనే వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రాబ్లం అది. కొన్ని ఫేసులు తీసుకుంటుంది వెంటనే, కొన్ని ఫేసులు వెంటనే తీసుకోవట్లా. ఇప్పుడు దాదాపు నా ఫేస్తో నేను 2 చేశాను అనమాట అకౌంట్స్. 2 అకౌంట్స్లో ఒకటి నా ఆధార్ కార్డు కాదు, డ్రైవింగ్ లైసెన్స్తో ఒకటి చేశాను. ఒకటేమో మాకు తెలిసిన ఒక లేడీ యొక్క ఆధార్ కార్డు ప్రూఫ్స్కి ఇచ్చాను, ఫేస్ నాది ఇచ్చాను, అయినా సరే తీసుకుంది. ఈ 2 రకాలుగా కూడా జరిగినాయి. ఇలాగ విచిత్రంగా జరిగిన కేవైసీలు కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు కేవైసీ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళ ఫేస్తో కేవైసీ అయిపోయింది అనుకోండి, సింపుల్, మీరు కష్టపడేది ఏముండదు. ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి, మన విక్టరీ డాష్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ పేరు మార్చుకోండి చాలు. ఎవరు ఫేస్ ఇచ్చారో వాళ్ళ పేరు పెట్టేది సరిపోద్ది, ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, ప్రజెంట్ అక్కడ ప్రొఫైల్లో పేరు మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, కంట్రీ మార్చుకోవచ్చు. కాబట్టి ఈ 3 మార్చుకోండి. జీమెయిల్ మార్చుకోవడం కుదరదు, మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, కాబట్టి టీం చేసుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా అదే మెయిల్తో కేవైసీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. టీం చేసుకోకపోతే ఇంకా ప్రజెంట్ మీ అకౌంట్ రిమూవ్ చేయలేదు కాబట్టి టెన్షన్ పడద్దు. రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా కొత్త లింక్ అడిగి అప్పుడు చేసుకోండి. ఓకేనండి, అలాగే కంపెనీ దగ్గర నుంచి డైరెక్ట్గా ఎవరికి లింక్స్ రావండి. కంపెనీ దగ్గర నుంచి ఎవరికి డైరెక్ట్గా లింక్స్ అనేవి రావు, ఎవరో దగ్గర నుంచి మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఒక మొబైల్లో మీకు ఎర్రర్స్ వచ్చినా, పేజ్ నాట్ ఫౌండ్ అని వచ్చినా, వేరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మొబైల్స్లో కేవైసీలు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్లో రిమూవ్ చేసి మీ ఫోన్లో అప్పుడు లాగిన్ చేసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఓల్డ్ ఫోన్లు ఉన్నాయి బాగా, అంటే దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు 9 ఏళ్ళు ఓల్డ్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఓల్డ్ ఫోన్లకి ఏంటంటే విక్టరీ విత్ యాష్ సైట్ ఓపెన్ చేసినప్పుడు పేజ్ నాట్ ఫౌండ్ అని వైట్గా బ్లాంక్ కలర్లో వచ్చేస్తుంది అన్నమాట ఫోన్ అనేది. వాళ్ళకి వాళ్ళ ఫోన్ కాకుండా వేరే ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఎందుకంటే ఇది ఓల్డ్ మోడల్, ఆండ్రాయిడ్ వర్షన్ కానీ సాఫ్ట్వేర్ కానీ అన్ని ఓల్డ్ కాబట్టి అది సరిగ్గా తీసుకోలేకపోతుంది. ఓకేనండి, ఇవన్నీ కంప్లైంట్స్ కూడా ప్రజెంట్ అయితే ఉండడం జరిగిందన్నమాట. కాబట్టి చెప్తున్నాను కదా, మీరు కేవైసీ చేసుకున్నప్పుడు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు అనేది తక్కువ ఇచ్చి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఎక్కువ ఇస్తే త్వరగా మీకు అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీ ఫేస్ అవ్వకపోతే వేరే వాళ్ళు ఫేస్ పెట్టైనా చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే,
ఎక్కువగా టెన్షన్ పడిపోయి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనం కేవైసీలోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే ఉన్నాం. మనకి ఇంకా ఎక్కడా కూడా కంపెనీ సైడ్ నుంచి ఏదైతే మనకి క్లాసులు తీసుకుంటున్నారో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వాల. ఓకే, కాబట్టి మీరేదో క్లాసులు మిస్ అవుతున్నారనో ఇంకేదో జరుగుతుందనో మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనండి, మేము రిజిస్టర్ అయిపోయి కేవైసీ అయిపోయినా మేము ఏం చేస్తున్నామో ఏమి అవ్వకపోయినా మీరు అదే చేస్తున్నారు. అంతకుమించి కొత్తగా అప్డేట్స్ అని మీకు కానీ నాకు కానీ రావన్నమాట. ఓకేనండి, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. కాబట్టి నేనైతే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను మన యాష్ గారిని, మన పెద్ద లీడర్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే నా దగ్గర ఉన్న కమిషన్ అవసరం అయితే తీసుకొని దాన్ని ఒక 10 మందికి పంచాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, ఒకవేళ ఏమైనా మంచి జరిగి మనకి విత్డ్రా అనేది వచ్చినా సరే ఖచ్చితంగా నా టీం వాళ్ళు ఎవరైతే నన్ను నమ్ముకొని గతంలో జాయిన్ అయ్యారో తెలుసో తెలియకో వాళ్ళకి ఖచ్చితంగా అమౌంట్ 100% రీఫండ్ చేస్తాను. ఎందుకంటే రెండోసారి మళ్ళీ వచ్చిందనుకోండి అప్పుడు తీసుకుంటాను. ఫస్ట్ టైం మాత్రం నాకు అసలు ఆ డబ్బు మీద ఆశ అనేది లేదన్నమాట. ఒకవేళ ఎవరైనా పెద్ద లీడర్స్ ఉంటే ఆ రీఫండ్ చేసుకుని మిగతా ఫౌండర్స్కి నా కమిషన్ పంచాలని, తక్కువ నా కమిషన్ పంచితే ఒక 20 మంది ఫౌండర్స్కి వాళ్ళ యొక్క ప్యాకేజీ డబ్బులు కానివ్వండి, లేదంటే వారి యొక్క ఫౌండర్ మెంబర్షిప్ డబ్బులు కానీ వస్తాయి. ఒక 20 మంది నేను సేవ్ చేసిన వాళ్ళు అవుతాం కదా డబ్బులు లేని వాళ్ళకి. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది కొద్దిగా మన పెద్ద లీడర్స్ ఆలోచించి పై వాళ్ళకి చెప్పి అవసరమైతే నా కమిషన్ బ్యాక్ తీసుకొని పంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీకే లుక్స్. థ్యాంక్ యూ.